Hello guys, welcome to the second video. ప్రీవియస్ వీడియోలో మనం AI టూల్ని యూస్ చేసి ఫొటోస్ ఎలా రెడీ చేసుకోవాలో చూసుకున్నాం కదా. సో ఈ వీడియోలో ఫోటోషాప్ ఐడియా ఉన్న వాళ్ళు ఫోటోషాప్లో పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్గా ఫోటోషాప్ ఓపెన్ చేసి మీ సింగిల్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది కదా, అది ఇందులో ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత క్రాప్ టూల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సింగిల్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో సైజెస్ వచ్చేసి 1.5 ఇంచెస్, విడ్త్ వచ్చి 2 ఇంచెస్, రెజల్యూషన్ 200 ఉండాలి. జస్ట్ దీన్ని క్లిక్ చేసుకొని సైజెస్ కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత క్లిక్ చేసుకొని డ్రాగ్ చేసుకుంటే ఎంటర్ కొట్టిన తర్వాత రీసైజ్ అవుతుంది. సో తర్వాత ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో లాక్ ఉంటుంది, డబుల్ క్లిక్ చేసి ఓకే కొడితే అన్లాక్ అయిపోతుంది. తర్వాత కంట్రోల్ T కొడితే మనకు రీసైజ్ టూల్స్ అనేవి ఓపెన్ అవుతుంది. షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టుకొని ఇప్పుడు ఈ సైడ్ వైట్ స్పేస్ ఉంది కదా, ఆ స్పేస్ వచ్చేసి మనకు స్ట్రోక్ పెట్టుకునే దానికి అనమాట. 2 పిక్సెల్స్ సరిపోతుంది. అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో చుట్టూ బ్లాక్ కలర్ డ్రాయింగ్ వస్తుంది కదా లైన్, దాన్ని స్ట్రోక్ అంటారు. ఈ మిగతా వైట్ కలర్స్ వచ్చేసి వైట్ కలర్ ఫిల్ చేసుకోవడానికి, అది అంటే ఫోటోకి మధ్యలో స్పేస్ ఉంటుంది కదా కట్ చేసుకునేదానికి, ఆ స్పేస్ ఆ వైట్ అనమాట. సో ఇప్పుడు మనకు సింగిల్ ఫోటో అయితే రెడీ అయిపోయింది. దీన్ని సేవ్ చేసుకోవాలి. దీంట్లో డిఫైన్ ప్యాటర్న్ అని ఉంటుంది. డిఫైన్ ప్యాటర్న్ అంటే ఫోటోషాప్లో సేవ్ అని, దీనికి ఏదన్నా ఒక నేమ్ పెట్టేసుకున్నాం, నంది మామ. సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అయిపోయింది. ఇప్పుడు మ్యాక్సిమం మనకు 8 ఫొటోస్ వేసుకునేది పేపర్ సైజ్ అయితే తీసుకోవాలి. పేపర్ సైజ్ వచ్చి 4x6. 4x6 అంటే వర్టికల్గా వస్తుంది. ఈ మెజర్మెంట్స్ అనేవి మనం రివర్స్లో పెట్టుకున్నామంటే హారిజంటల్గా వస్తుంది ఓరియంటేషన్. రెజల్యూషన్ 200 పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో మన సింగిల్ పిక్ని ఫిల్ చేస్తే ఆటోమేషన్లో 8 ఫొటోస్ వస్తుంది. దీంట్లో ఫిల్ ఉంది కదా, ఫిల్ క్లిక్ చేసి ఇక్కడ పైన ప్యాటర్న్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సేవ్డ్ ఇమేజెస్ అన్ని చూపిస్తుంది ఫోటోషాప్లో. మనం సేవ్ చేసుకున్న ఫోటోని క్లిక్ చేసి ఓకే కొట్టామంటే ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం జేపీజీలో సేవ్ చేసుకోవాలి. మీ సిస్టంలో ఎక్కడైనా ఏ ఫోల్డర్లో అయినా దానికి ఒక నేమ్ ఇచ్చేసి సేవ్ చేసుకోండి. గాంధీ మామ రెడీ. మ్యాక్సిమం 12 ఉండే పెట్టుకోండి, ఎందుకంటే హై రెజల్యూషన్ వస్తుంది. 12 సైజ్ పెట్టుకొని సేవ్ చేసేసుకోండి. సింపుల్. సో ఇలా మనకు ఫొటోస్ రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బెల్ సింబల్ ఆన్ చేసుకొని లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.